హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో దువ్వాడ మాధురి, ఎస్ కొంతమంది రాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈమె మీద అయితే నేను వీడియో చేయాలనుకోలేదు, కానీ నాకు మరీ మెసేజ్లు, ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఏందండి ఆమె మరి ఇంత దరిద్రంగాన వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే భరిస్తారు, కానీ మనం ఎందుకు భరించాలి? ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళే భరించారు, ఇప్పుడు మనం కూడా భరించాల్సి వస్తుంది ఆమెనని మాట్లాడడం జరిగింది. సో అందుకనే వీడియో చేస్తున్నాను. నిజంగా ఆమె ప్రవర్తన అంటే కంటెంట్ క్రియేట్ చేస్తుంది, కానీ అన్వాంటెడ్గా గొడవ పెట్టుకుంటుంది, ఊకే హార్ష్గా మాట్లాడుతుంది, ప్రతిదానికి కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా ఉంది. అంటే చిన్న చిన్న వాటి కూడా, అంటే అక్కడ గొడవ అవసరం లేదు, అయినా కానీ అక్కడ గట్టిగా మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేస్తుంది, గొడవ పెట్టుకుంటుంది. మరి ఇంత టూ మచ్గా మంచి రీజన్తో గొడవ పెట్టుకోవాలి, ఏదైనా పెట్టుకుంటే. కానీ దువ్వాడ మాధురి గారు కంటెంట్ కోసమో లేదంటే ఆమె తీరే ఎంతనో కానీ అనవసరమైన చోట ఆవేశంగా ఉండి గొడవ పెట్టుకుంటుంది. అది పద్ధతి కాదు, అంటే రైట్ వేలో లేదు ఆమె ఆవేశం అనేది ఓవరాల్గా చాలామంది చెప్తా ఉన్నారు. అంటే నాకు కూడా చాలా చోట్ల అట్నే అనిపిస్తుంది. మరి దువ్వాడ మాధురి గురించి మీరు ఏమనుకుంటున్నారు? కంటెంట్ విషయం పక్కన పెడితే ఆమె అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నారా, ప్రతిదానికి గట్టిగా మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా, లేదంటే దువ్వాడ మాధురి గారు కరెక్టే అనుకుంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.